మైక్ చెక్. హలో. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అంత సన్నిధి చేరి ఉన్నాం. అందుకే దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం వరకు ప్రార్థించున్నారా, ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మనం ప్రార్థన చేసుకొని వాక్యాలలోకి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. లేవియాకాండము ధ్యానంలో ఉండగా మాతో మాట్లాడండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకుని మా కొరకు మీ యొక్క అనాది సంకల్పమును, ఏర్పాటును మేము గ్రహించుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, వినువారు మాత్రముగా ఉండక అందులో ఉన్నటువంటి విషయములను ధ్యానించటకు సహాయం చేయమని, గ్రహించటకు సహాయం చేయమని, వివరించిన నాకును మీ యొక్క నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, లేవియాకాండము మొదటి అధ్యాయం. ఇందులో మనకు 17 వచనాలు కనబడుతున్నాయి. లేవీయుల ద్వారా జరిగే పనులు ఈ పుస్తకంలో చాలా విషయాలు కనబడుతున్నాయి కనుక దీనికి లేవియాకాండము అని పేరు పెట్టడం జరిగింది. ఈ 5 కాండాలు ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఇది ఒక ఆత్మీయ యాత్రను సూచించే ఒక అద్భుతమైన ఏర్పాటు. అమెరికా ఆది కాండంలో జన్మించిన వ్యక్తి, నిర్గమాకాండంలో విమోచింపబడుతున్న వ్యక్తి, లేవియాకాండంలో దేవునికి ప్రతిష్ఠితులైన వ్యక్తులు, సుదీర్ఘకాలం భూమి మీద ఆయుష్ ఉన్నంత కాలం దేవునితో ఎలా నడవాలి అని చూపించేది సంఖ్యాకాండము. దేవునితో నడిచి చేరుకోవలసిన వాగ్దాన దేశానికి అడుగు పెట్టాలి అని చూపించేది ద్వితీయోపదేశకాండం. ఎంత బాగుంది చూడండి. మానవ ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. ఆది కాండంలో జన్మించిన వ్యక్తి, నిర్గమకాండంలో బానిసత్వం దానిలో నుండి బయటికి రావాలి. వచ్చిన వ్యక్తి దేవునికి ప్రతిష్ఠితులై జీవించాలి. లేవియాకాండం ప్రతిష్ఠితులైన వారు ఆయుష్నంత కాలం దేవునితో చక్కగా నడవాలి. అది సంఖ్యాకాండం. అలా నడుచుచు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, 2 అంచులు గల వాక్యం అనే ఖడ్గమును చేతపట్టుకొని వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి. అది ద్వితీయోపదేశకాండం. పంచకాండాల పరమాత్మం లేదా పరమార్థం కాదు, పరమార్థం. లేవియాకాండం మొదటి అధ్యాయంలో మనకు కనబడుతున్నది ఒక బలి. సాధారణంగా లేవియాకాండాన్ని చదవటానికి ఎక్కువగా ప్రజలు ఆసక్తి కూడా చూపించారు. కారణం ఏమిటంటే, గోవులలో నుండి, గొర్రెలలో నుండి, పక్షుల్లో నుండి ఇలాంటివేవో రకరకాల బలుల గురించి కనబడుతున్నట్లు చదువుతుంటే అర్థమవుతుంది. ఈ కాలంలో మనం ఏమీ బలులు ఇవ్వట్లేదు కదా. మందిరానికి మనము కలిసి కుటుంబాలతో వస్తున్నాం. కుటుంబాలతో వస్తున్నా ఇక్కడ బలి చేయటానికి ఎలాంటి జంతువులను మనం తీసుకోవట్లేదు, తీసుకురమ్మని కూడా చెప్పట్లేదు. ఇలాంటివన్నీ ఇప్పుడు లేనప్పుడు లేవియాకాండము చదువుకోవాల్సిన అవసరం ఏముంది?
అయిపోయాయి కదా, వీటితో ఇంకా మనకు ఏ అవసరం లేదు కదా అని అనిపించే విధంగా కనబడుతూ ఉంటుంది లేవియాకాండం. చూద్దాం ఒకసారి ఏముందో. వరుస ఎక్కువగా ఉంది కనుక నేను చదువుతున్నాను. ఎక్కడి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు? ప్రత్యక్ష గుడారంలో నుండి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండంలో ఎక్కడి నుండి మాట్లాడాడు దేవుడు? సీనాయి కొండ మీద నుంచి మాట్లాడాడు. ఎప్పుడైతే కొండ దిగువ భాగాన ఈ మందిరం ఏర్పాటు చేయబడిందో, ఈ ప్రత్యక్ష గుడారం, ఇక కొండ మీద నుంచి దేవుడు మాట్లాడక గుడారంలోనికి వచ్చి మోషే గారిని పిలిచి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, లేవియాకాండంలో బలులు కనబడుతున్నప్పుడు మనకు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం కూడా గుర్తుండాలి. లేవియాకాండము చదివేటప్పుడు హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం కూడా గుర్తుండాలి. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. చాలా, నేను బలిని కోరటం లేదు అని అంటున్నాడు దేవుడు. కేవలం హోషేయ గారు మాత్రమే కాదు ఈ మాట అన్నది. ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. 51వ కీర్తన 16వ వచనం కూడా చూద్దాం. సామ్ నంబర్ 51 అండ్ వర్స్ నంబర్ 16. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు అంటున్నాడు దేవుడు. చదువుకున్న హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలోను, 51 కీర్తన 16వ వచనంలోను దేవుడు బలిని కోరే దేవుడు కాదు. ఒకవేళ దేవుడు బలిని కోరే మాట అయితే నేను తీసుకొని వచ్చి ఇచ్చేవాడిని. ఇక దహన బలి ఆయనకి ఇష్టమైనది కాదు అని భక్తుడు తెలియజేస్తున్నాడు అక్కడ. ఎవరు? దావీదు గారు. ఇదే విషయాన్ని, అంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న మాటలు మన రక్షకుడైన యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద నివసించినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఆయనే స్వతహాగా తెలియజేస్తున్న మాట. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నంబర్ 12 వర్స్ నంబర్ 7. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే చాలు. గమనించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని క్రింద ఫుట్ నోట్లో మళ్ళీ ఏ రెఫరెన్స్ చూపిస్తున్నాడు? ఒక్కసారి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి అని చూపిస్తున్నాడు. మరి ఏముంది హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో? మరి దేవుడు బలిని కోరని దేవుడు. అయితే లేవియాకాండంలో బలుల గురించి చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి సత్యం ఏమిటి, అందులో ఉన్నటువంటి భావం ఏమిటి, అది మనకు అర్థం అవ్వాలి. ఏమై ఉండొచ్చు ఆ భావం అని వెతికితే ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. లేవియాకాండం మొదటి అధ్యాయం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ నంబర్ 1. అధ్యాయం అంతా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం ఈరోజు సమయం ఉంటే. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలా సెలవిచ్చాడు.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావాలను. మిగిలిన విషయం చదివే ముందు నిన్న మనం ధ్యానించినటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినాన వర్షిప్ అనే దాని గురించి నేను ప్రస్తావిస్తూ, వర్షిప్ వితౌట్ రిలేషన్షిప్ ఈజ్ ఫ్యూటైల్ అని అన్నాను. దేవుడు మనతో సంబంధమును కలిగి, బాంధవ్యమును కలిగి, మనతో ఉండాలని మన దగ్గరకు వచ్చినప్పుడు మన స్పందన ఏమిటి అనే ప్రశ్న నిన్న మనకు ఎదురైంది. దానికి సంబంధించి ఎన్నో నిజ జీవితంలో జరిగే ఉదాహరణలు కూడా నిన్న మనం చూసాం. ఏమిటి? మన ఎదురు అధికారులు కానీ, మనకు విద్యాభ్యాసమును జరిపించి లేదా విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులు కనపడితే వారు సమీపించగానే మన స్పందన వేరు అన్నాను. ఇది మీకు గుర్తుంటే నిన్న మనం విన్నటువంటి విషయం. అలా వివరించుకుంటూ, దేవుడు మనల్ని సమీపించినప్పుడు మనము దేవునికి ఎలా స్పందించాలి? సృష్టికర్త మన వద్దకు వచ్చినప్పుడు, ఈ సర్వ సృష్టికి అధికారి మన వద్దకు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఆయనను ఎదుర్కోవాలి, ఎలా స్పందించాలి, ఎలా సమీపించాలి అనే విషయాల గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు నేనంటాను, అంటే ఒకటే రోజు అన్ని విషయాలు చెబితే అర్థం కావాలంటే దశల వారీగా వివరించుకుంటూ రావడం జరుగుతుంది. దేవుడికి మనతో ఉండాలి అనే ఆశతో వచ్చాడు. నేను వారి మధ్య నివసించున్నట్లు. అదే కదా నిర్గమకాండం 25:8 చెప్పిండేది. చూద్దామా? నిర్గమకాండం 25. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను. ఇలా దేవుని ఆశను మనం ప్రకటన గ్రంథం 21లో కూడా చూసాం. ఎప్పుడు అదే, నేను నా బిడ్డలతో కలిసి ఉండాలి. మీరు ఆలోచించండి, రిలేషన్షిప్ ఉంటే సరిపోదు, రిలేషన్షిప్ని మించినది మరొకటి ఉంది. గుర్తుపట్టండి ఒకసారి. ఉదాహరణకు రియల్ టైంలో జరిగేది ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నిజ జీవితంలో జరిగేది. ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీరి డాడీలు ఎక్కడో పనిచేస్తుంటారు. క్రిస్మస్ దగ్గర పడింది. క్రిస్మస్ దగ్గర పడినప్పుడు డాడీ అక్కడే ఉంటే బాగుంటుంది అనే ఆశ ఉంటుందా పిల్లలకి? లేదా డాడీ ఇక్కడికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఈ రెండిట్లో లేదు. మా నాన్న అక్కడ ఉన్నాడు, ఆయన హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కాశ్మీర్లో ఉన్నా, మరో చోట ఎక్కడున్నా, అకార్డింగ్ టు ద రిలేషన్షిప్ డాడ్ అండ్ డాటర్ లేదా డాడ్ అండ్ సన్, మా వారు అనేటువంటి గౌరవ మర్యాద. మరి ఎలాగో రిలేషన్షిప్ అయితే ఉంది కదా, సంబంధము బాంధవ్యం అయితే ఉంది కదా. తండ్రి బిడ్డల బాంధవ్యం, భార్యాభర్తల సంబంధం, బంధం ఉంటే ఆయన అక్కడుంటే ఏమిటి, మీరు ఇక్కడ ఉంటే ఏమిటి? దీనివలన మనిషి సంతోషించే అవకాశం ఉంటుందా? రిలేషన్షిప్ని మించినది ఇంకొకటి ఉంది. గెస్ చేయండి, దాన్ని ఏమనొచ్చు? కనీసం పండుగ రోజన్న మా డాడీ గారికి లీవ్ దొరికి మా దగ్గరకు వస్తే బాగుంటుంది. పండుగ రోజు కన్నా ఒక్కరోజు ముందైనా లీవ్ దొరికి మా వారు ఇక్కడికి వస్తే బాగుంటుంది.
ఇదే కదా కోరుకునేది ఎవరు. దీనిని ఏమంటారంటే ఫెలోషిప్ అంటారు. సహవాసం, ఫెలోషిప్. ఫెలోషిప్ ఈజ్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ రిలేషన్షిప్. కొందరు వేదనతో కొన్ని ప్రార్థనలు చేయించుకుంటుంటారు. అప్పుడు మా వారు నన్ను పట్టించుకోవట్లేదండి, ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, నెలలు అయిపోతుంది, ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు, ఆయన కూడా ఫోన్ చేయక కొన్ని నెలలు అయిపోతుంది అని బాధగా మాట్లాడుకుంటుంటారు. అకార్డింగ్ టు ద రికార్డ్స్, పుస్తకాలలో, రిజిస్టర్లలో ఆయన ఈమెకేమవుతారు, ఈవిడ ఆమెకేమవుతుంది అనేది చట్టపరంగా భార్యాభర్తలు అన్నట్లుగానే ఉంది. A relationship without fellowship is futile. Again, నిన్నటి దినాన ఒక సంబంధం చెప్పారు. Worship without relationship does not have any value. Today, a relationship without fellowship is also యూజ్లెస్. అంతే కదా. రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన ఫెలోషిప్ లేకపోతే దానివల్ల ఇక ప్రయోజనమే లేదు. ఈరోజు ఇంకొంచెం మనము లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే, వర్షిప్ చక్కగా చేయాలి అని అంటే ముందు మనకి ఏది అవసరం? దేవునితో రిలేషన్షిప్ అవసరం. దేవునితో రిలేషన్షిప్ ఉంటే సరిపోతుందా? ఇప్పుడు మనం మంచివారమైనను చెడ్డవారమైనను ఆయన తన సూర్యుని వెలుతురును వర్షమును మనకు అనుగ్రహించుతున్నాడు అని ఉంటుంది మత్తయి సువార్తలో. We have relationship with God. He says we are his children. But man does not say that he is my father. అందరూ చెప్పరు ఈ మాట, కొందరే చెప్తారు. దేవుడు నన్ను కన్న తండ్రి అని చెప్పేవాళ్ళు చాలా అరుదు. కేవలం బర్త్డే జరిగినప్పుడు మాత్రమే 100వ కీర్తన 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనలను మనమే సృజించుకునలేదు, మనము ఆయన వారం అని ఆ రోజు బర్త్డే అప్పుడు గుర్తు చేస్తాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచనాన్ని, మాథ్యూస్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 45, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. వర్షమును సూర్యుడిని మనిషికి దయచేస్తున్నాడు దేవుడు. మనుషులు ఎలాంటి వారట? చెడ్డవారైనప్పటికీ మంచివారైనప్పటికీ వీటిని దేవుడు అనుగ్రహించుతూ ఉన్నాడు. రిలేషన్షిప్లో ఇలాంటి జరిగిపోతాయి. దేవుడు బిడ్డలు లేదా భక్తులు, భూమి మీద తండ్రి బిడ్డలు అనేటువంటి బాంధవ్యం ఉన్నప్పుడు, వీరు ఎలాంటి వారికైనా నేను సూర్యుని ఉదయింపజేయాలి, వీరు ఎలాంటి వారైనా నేను వీరికి వర్షం ఇవ్వాలి, అలాంటి మనసుతో ఆయన సాగిపోతున్నాడు. అయితే దేవుడు బాంధవ్యం మాత్రం ఉంటే సరిపోదు, బంధం మాత్రం ఉంటే సరిపోదు, సహవాసం ఉండాలి అని కోరుకుంటున్నాడు. నేను వారిలో నివసించినట్లు, నేను వారిలో నివసించినట్లు. దేవుడు మనతో నివసించాలంటే మనం ఏం చేయాలి? లేవియా కాండంలో దాదాపుగా 1వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు దేవునిని మనం ఎలా సమీపించాలి అనే విషయం, ఆ సారాంశం మనకు కనబడుతూ ఉంటుంది. 1వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు
దేవునిని మనము ఎలా సమీపించాలి. ఇక 18 నుండి దాదాపుగా ముగించబడేంత వరకు దేవునితో మనం ఎలా నడవాలి, లేవియాకాండాన్ని ప్రధానంగా ఏమి నేర్చుకుంటున్నాం ఈ లేవియాకాండంలో అని ఆలోచిస్తే దేవునిని మనం ఎలా సమీపించాలి. అలా 1వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు సాగుతూ ఉంటుంది ప్రయాణం. దాదాపు 18వ అధ్యాయం నుండి ఇక సమీపించిన నేను దేవునితో ఎలా నడవాలి. రండి అన్నాడు. వచ్చాను. వచ్చిన తర్వాత మనం కలిసి నడుద్దాం. ఇది మనకు అర్థమైతే దేవుని మనం ఎలా సమీపించాలి అనే దాన్ని చక్కగా దశల వారీగా వివరించుకుంటూ వస్తాడు. అందులో భాగంగా 1వ అధ్యాయంలో మనకు అర్థం అవ్వాల్సినది, నేను బలిని కోరను అని హోషేయ గ్రంథంలో అంటున్న దేవుడు లేవియాకాండం 1వ అధ్యాయంలో ఆయన తీసుకోవడమే ఎత్తుకోవడమే బలి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అక్కడేమో నాకు బలి ఇష్టం లేదంటున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బలులు కనబడుతున్నాయి ఏమిటి అని మనకు సందేహం రావాలి కూడా. అందుకే వాక్యమును బహు జాగ్రత్తగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు యెహోవా గ్రంథమును బహు జాగ్రత్తగా చదవాలి. యెషయా గ్రంథం 34, యెషయా గ్రంథం 34 16వ వచనంలో, యెషయా గ్రంథం 34 16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నెంబర్ 34 వర్స్ నెంబర్ 16. దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. యెషయా గ్రంథం 34 16. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నెంబర్ 34 వర్స్ నెంబర్ 16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. నేను గమనించినది, మన దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలకు బయలుదేరి వెళ్ళి చదువుకోవడానికి, ఏ యూకేనో ది యుఎస్ఏనో ఇలాంటి దేశాలలో చదువుకోవడానికి మన పిల్లలు జిఆర్ఏ అని, టోఫెల్ అని ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తుంటారు ఇంగ్లీష్ సంబంధించి, IELTS అని. ఒక దేశం నుండి మరో దేశానికి పోవాలి అంటే, ఆ దేశంలో నేను నివసించాలి అంటే ముందు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ ఉండే బాగా చదువుకొని పరీక్ష రాసి ఆ తర్వాత ఎలిజిబిలిటీ సంపాదించి అక్కడికి వెళ్ళాలి అని డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ పాటిస్తుంటారు. భూమి గుండ్రంగా ఉంది. ఒక చోట ఉన్న వ్యక్తి సముద్ర మార్గం ద్వారా కావచ్చు, ఏరోప్లేన్లో అయినా కావచ్చు, భూమి మీద ఉన్న వ్యక్తి ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలంటేనే అన్ని పుస్తకాలు తిరిగేసి, అన్ని చదువుకొని, అన్ని పరిశీలించి చదువుకొని ఆ తర్వాత ప్రయాణం గడుతున్నప్పుడు పరలోకం ఆకాశం పైన ఉంది. దేవుడు సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలం అది. భూలోక దేశం నుండి పరలోక దేశానికి మనం ప్రయాణం గడుపుతున్నాం. భూమి మీదనే ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలి అంటే అన్ని విద్యలు, అన్ని చదువులు చదువుకొని వెళ్ళేటప్పుడు పరిశీలించి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, చలికి తట్టుకోగలనా, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు, ఇన్ని రీసెర్చ్ చేసి స్టడీ చేసి వెళ్తుంటాం మనం. అన్ని చేయగలిగేటప్పుడు భూలోకం అనేది ఒక భూలోక ప్రాంతం దేశం అయితే, పరలోకం అనేది మరో లోకమై మరొక దేశం అని మనం పాడుకుంటున్నప్పుడు అక్కడికి నన్ను తీసుకెళ్లే గ్రంథం దేవుడు నాకు ఇచ్చి ఉండగా నేను దాన్ని ఎంత జాగ్రత్తగా చదవాలి, ఎంత పరిశీలించి చదువుకోవాలి. ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే నేను దాన్ని అర్థం చేసుకోవడమే మారిపోతుంది కదా, అర్థానికి బదులుగా అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది కదా అని ఆలోచన రావాలి.
ఎందుకంటే పాత నిబంధన చదివేటప్పుడు ఈ బలుల గురించి, జంతువుల బలుల గురించి, పక్షుల బలుల గురించి చదివేటప్పుడు చూసారా, క్రైస్తవుల దేవుడు పాత నిబంధనలో ఎంత రక్తం ఒలికించాడు. జంతువుల రక్తం ఒలికింది. ఇంతగా రక్తం ఎక్కడ చూసినా రక్తపాతమే. యుద్ధాలు, రాజుల గ్రంథాలు చదివితే అలా దేవుడి మీద మనము నేరం మోపే అవకాశం ఉంది. కారణం యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోకపోవడం వలన. మన 40 రోజుల ప్రయాణంలో ప్రతిరోజు ఎవరో ఒక కుటుంబం దాదాపుగా ముందుకు వచ్చి, ఈరోజు మేము సహకారులుగా ఉన్నామని ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకొని, వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ ఏర్పాటు చేశారు, ప్రేమతో స్వీకరించి వెళ్ళండి అని అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ స్నాక్స్లో ఏమొస్తున్నాయి? సమోసా రావచ్చు, లడ్డు రావచ్చు, స్వీట్ రావచ్చు, మిక్చర్ రావచ్చు, ఇలాంటివన్నీ రావచ్చు, రకరకాల ఐటమ్స్ రావచ్చు. అయితే ఎవరో తెలియకుండా ఎలాగో జనాలకు పంచిపెట్టడమే కదా, ఏ తెస్తే ఏముంది, అన్ని తినేవే కదా అనుకొని ఒక కుటుంబం ఈరోజు మేము ముందుకు వస్తున్నామని తమలపాకు, సున్నము, అందులో ఇంత ఒక్క, దానితో పాటు ఒకవేళ ఆ పాన్ బంక్ డబ్బాలో ఏమైనా చిన్న చిన్న పొగాకు లాంటివి ఏమైనా ఉంటాయి, ఎలాగో తమలపాకు మంచిదే కదండి ఆరోగ్యానికి అని చెప్పేసి ఆ సున్నము తమలపాకు తెచ్చి అక్కడ పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ అవి ఇస్తున్నారు అనుకున్నారు. వస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. ఈ విషయాన్ని సెక్రటరీ గారు గమనించారు. వెంటనే చర్చ్ అండి, ఇది దేవుని మందిరం, మీరు తమలపాకులు, సున్నాలు, లేకపోతే దానిలో కలుపుకునే చిన్న చిన్న పౌడర్లు, ఏమేమి పౌడర్లు మనకు తెలియదు, జర్దాలు ఇలాంటివన్నీ పట్టుకొని వచ్చారు. అది తెలియదు బాబు అనుకున్నాను, ఏదో తీసుకొచ్చారు. ఏమనుకోకండి, ఇలాంటివి చర్చలు ఇవ్వకండి అని చెప్పే అధికారం, రైట్, అథారిటీ సెక్రటరీ గారికి ఉంది. ఎందుకంటే మన దగ్గర చర్న్ అయిపోతుంటారు. అంటే 2-3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్స్ రావడం వెళ్ళిపోవడం, ట్రాన్స్ఫర్స్ రావడం వెళ్ళిపోవడం ఇలాంటి జరుగుతుంటాయి కనుక చెప్పిన విషయాలు మళ్ళీ ఒకసారి చెప్పుకోవాల్సి వస్తుంది. అది గమనించినటువంటి సంఘ పెద్దలు మరియు సెక్రటరీ గారు గమనించి 2వ రోజు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని? మీరు కుటుంబాలుగా ముందుకు వస్తున్నారు, సహకారులుగా, మంచిదే, కానీ మీరు మందిరానికి వచ్చే వారికి పనిచేసేటప్పుడు, వస్తువులు తీసుకొని వచ్చేటప్పుడు ఇలాంటి ఐటమ్సే తీసుకురండి, కానీ అలాంటి తమలపాకులు కానీ, సున్నం కానీ, అందులో తంబాకు కానీ, మరొక ఆకు ఇట్లాంటివి తీసుకురాకండి అని చెప్పాడు. ఇప్పుడు సెక్రటరీ గారు మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా? ఆ అనౌన్స్మెంట్ చేసి కొందరు పలకట్లేదంటే ఆశ ఉందేమన్నా తమలపాకు మీద? అలా చెప్పడంలో ఏమన్నా తప్పుందా? ఏం లేదు. అది గమనించిన సెక్రటరీ గారు వెంటనే వచ్చి 2వ రోజు సంఘ సభ్యులందరికీ ఒక చిన్న మనవి, మీరు మందిరానికి తీసుకొని వచ్చేటప్పుడు మంచి శ్రేష్టమైన విలువైనవి తీసుకురండి, కానీ ఇలా ఏమంటే అవి తీసుకురాకండి అని చెప్పాడు. వాస్తవానికి ఆయన మీరు రేపు ఖచ్చితంగా ఇవన్నీ తీసుకురావాల్సిందే అని లడ్డు మిక్చర్ గురించి నొక్కి చెప్తున్నాడా? ఎవరైనా తీసుకొని వచ్చే పాట అయితే అని చెప్తున్నాడా? ఈరోజు మార్చి 3వ తేదీ, రేపు 4వ తేదీ. మార్చి 4వ తేదీ కనుక ఇక్కడ కూర్చున్న కుటుంబాలు ఎవరో కుటుంబాన్ని సెక్రటరీ గారు లేపి, సెక్రటరీ గారు ఇదిగో 4వ తేదీ మార్చి మీరు తీసుకురావద్దు బాగుండదని చెప్పాడు. అలా చెప్పే విధానం బాగుంటుంది అసలు. అలా చెప్పకుండా ఎవరైనా మందిరానికి ఈరోజు మందిరంలో సహకారంలో ముందుకు వస్తే మీరు తీసుకొని వచ్చే ఐటమ్స్లో అని ఇలాంటివన్నీ ఇలా చెప్పాడు.
లడ్డు తీసుకురావచ్చు, స్వీట్ తీసుకురావచ్చు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకురావచ్చు, లేకపోతే మిక్సర్ తీసుకురావచ్చు, అవసరం అనుకుంటే భోజనాలు ఏర్పాటు చేయొచ్చు. ఇలాంటివన్నీ చెప్పాడు. ఇలాంటివి చేయండి కానీ ఏమంటే అవి తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టండి అని చెప్పాడు. ఆయన గౌరవప్రదంగా ఎంతో మర్యాదపూర్వకంగా చెప్పాడు కానీ మీరు ఇవే తీసుకురావాలని ఎవరో బలవంతం చేశాడా? తీసుకురావాలా వద్దా అన్నది ఎవరి ఇష్టం? సంఘ కాపరి ఇష్టమా, సెక్రటరీ గారి ఇష్టమా, లేదా మీ ఇష్టమా? అది మీ ఇష్టం. మీ ఇష్ట ప్రకారంగా ఇచ్చే దానిని బలవంతపు అర్పణ అంటారా, ఇష్టపూర్వక అర్పణ అంటారా? కదా, దానినే బైబిల్ భాషలో ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటారు, స్వేచ్ఛార్పణ. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. 2వ వచనంలో ఆయన బలి కోరుతున్నాడా కోరట్లేదా అనేది మనకు అర్థం అవ్వాలి. మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలా సెలవిచ్చాడు. మోషే గారిని పిలిచాడు. సమాజాన్ని గమనిస్తున్నాడు కదా, ఐగుప్తుల నుండి వీరిని తీసుకొచ్చిన దేవుడే కదా. అలా తీసుకొచ్చిన దేవుడు 2వ వచనంలో నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు, ఆ స్టేట్మెంట్ ని అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా సహకారులుగా ముందుకు వస్తే అన్నట్లు లేదా? మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు అన్నాడే కానీ మీరు పలానా జంతువును బలికి తీసుకొని రండి అని చెప్పట్లేదు ఆయన. ఎవరికైనా దేవుని సన్నిధిలో బలి అర్పించాలని ఆశ పుడితే, ఒక జంతువుని ఏదో బలి అర్పించాలని ఆలోచిస్తే ఏమంటే వాటిని తీసుకురాకండి. గోవుల మందలో నుండి కానీ, గోవులు అంటే ఏమిటి? ఆవులు, ఎద్దులు, దాని మంద. గోవుల మంద అంటే అందులో ఆవులు, ఎద్దులు అన్నీ ఉంటాయి. వాడే భాష పదజాలంలో గోవుల మంద అన్నాడు. ఎందుకంటే ఎద్దుల మంద అనలేరు కదండి. భాష గోవుల మంద అన్నాడు. ఎప్పుడైనా విన్నామా ఎద్దుల మంద? వినలేదు. అదొక లాంగ్వేజ్. భాష మర్యాద అంటారు, భాష యొక్క మర్యాద. మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ అని రాస్తుంది అక్కడ. గొర్రెల మంద అనేది మర్యాద పూర్వకమైనటువంటి లాంగ్వేజ్. పొట్టేళ్ళు అంటారు మగ గొర్రెనైతే. హైదరాబాద్లో ఈ సీజన్లో బయట బోర్డు కనబడతాయి, పొట్టేళ్ళు అల్లి అంటే మగదాన్ని మేము సిద్ధపరుస్తున్నాం. బైబిల్ లాంగ్వేజ్లో పొట్టేళ్ల మంద, ఎద్దుల మంద అనే లాంగ్వేజ్ వాడలేరు. ఏదో వెరీ బ్యూటిఫుల్ తెలుగు దిస్ ఇస్. ఏమంటున్నాడు దేవుడు 2వ వచనంలో? ఇందాక మీకు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్, మీలో ఎవరైనా సహకారులుగా ముందుకు వస్తే చర్చకు తీసుకొని వచ్చే ఐటమ్స్ లో ఇవి తీసుకున్నారంట. ఏమంటే తీసుకురాకండి చెప్తున్నాడు. అంతవరకే చెప్పాడు కానీ మీరు చర్చకి ఇవి తీసుకొని రావాలి, రేపు ఈ ఫ్యామిలీ తీసుకురావాలి, ఎల్లుండి వాళ్ళు తీసుకురావాలి, వాళ్ళు తీసుకురావాలి, అలా అలా మిమ్మల్ని బలవంతంగా తీసుకురామని ఆయన చెప్పట్లేదు. అది మనం గ్రహించాలి. దానిని మనం విన్నటువంటిది స్వేచ్ఛార్పణ, ఫ్రీ విల్ ఆఫరింగ్. స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ అంటే మీ స్వతహాగా మీ యొక్క ఆసక్తితో మీ శ్రద్ధ చూపించి మీరు తీసుకొస్తున్నారు. అలానే దేవుడు 2వ వచనంలో నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఈ వచనాలు చదువుతున్నప్పుడు దేవుడు బలిని కోరే దేవుడా అనేది మనం మర్చిపోకూడదు. బలిని కోరే దేవుడా? ఒకవేళ మీరంతా తీసుకొని వచ్చేపాటైతే మీరు ఏం చేయాలంటే గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలి.
ఇప్పుడు రెండవ వచనం దగ్గర ఒక క్షణం ఆగి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ విందాం. మనం ఉంటున్నటువంటి కాలంలో జూ పార్కులు అనేవి ఉన్నాయి. హైదరాబాద్లో అయితే నెహ్రూ జువాలజికల్ పార్క్ అని, బెంగళూరులో అయితే బన్నర్ఘట్ట నేషనల్ పార్క్ అని, ఇలాంటివన్నీ దేశంలో అక్కడక్కడ మనకు జూ పార్కులు అనేవి ఉన్నాయి. ఏముంటాయి అందులో? రకరకాల అడవి జంతువులు, పులులు, సింహాలు, ఇలాంటి వాటిని బంధించి ఒక జూలో వాటిని బౌండరీస్ పెట్టేశారు. లేవ్యాకాండం చదివే సమయం కాదు, లేవ్యాకాండం జరుగుతున్న కాలానికి, అంటే ఇప్పుడు మనం చదువుతున్న పాత నిబంధన కాలానికి జూ పార్కులు ఏమైనా ఉన్నాయా ఆలోచించండి. అంటే ఈ అడవి జంతువులు కానీ ఇవి కూడా బయట అడవుల్లో అక్కడక్కడ తిరిగేవి. అందుకే మన ఆదికాండంలో యాకోబు గారు గొర్రెలు కాస్తుంటే ఏశావు గారు వేటకి వెళ్ళేవాడు. ఈయన దగ్గరేమో గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు లాంటివి యాకోబు గారి వద్ద. ఏశావు గారేమో అడవికి వెళ్ళి వేటాడి పట్టుకొని వచ్చేవాడు. అంటే ఆ జంతువులు కూడా బయట తిరిగేది, బంధించి జూ పార్కులు లేవు. దేవుడు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఎలాగో జంతువులు బయట తిరుగుతున్నాయి కదా, నువ్వు ఏ జంతువులు అంటే ఆ జంతువులు తీసుకొచ్చి మందిరం దగ్గర బలి అర్పిస్తానంటే ఒప్పుకోను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వేటకి వెళ్ళావు, నీతో కలిసి ఒక 5-6 మంది వచ్చారు. 5-6 మంది వచ్చారు, మేమంతా బలవంతులు చుట్టుముట్టి ఏ పులిలో ఏ సింహాన్నో పట్టుకున్నారు. ఊహించుకోండి, మనం కూడా ఈ ఫలక్నమ ప్యాలెస్ లేకపోతే మ్యూజియంకి వెళ్తే నిజమైన పులుల చర్మాలు, వాటి కొమ్ములు అన్నీ ఆడ తగిలిచి పెట్టింటారు. అంటే ఓ కాలంలో ఇలా జరిగాయని చూపిస్తున్నారు. మరి ఎవరు చంపారు వాటిని? ఆ జంతువులు ఎవరు చంపారంటే మనుషులే చంపారు వేటకి వెళ్ళి. అందుకే కథలు కూడా అలా చెప్తున్నాడు. రాజు ఒక రోజు అడవికి వెళ్ళాడు, అడవికి ఎందుకు వెళ్ళాడు రాజు? వేటకి వెళ్ళాడు అని ఆ కాలంలో అదొక ఆనవాయితీగా రాజు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి పులిలో చాలా గ్రేట్. ఈ రెండవ వచనంలో జంతువులు బయట తిరుగుతున్నాయని ఏ జింకనో లేకపోతే మరొక దానో, ఏ పులిలో, సింహానో, ఏనుగునో, జిరాఫీనో, జీబ్రానో, కోతులను, గాడిదలను, పందుల్లో తీసుకొని వచ్చి బలి అర్పిస్తానంటే పందుల టైం అడవి పందులు వెళ్ళినట్టు అవి తీసుకురాకండి. మీరు తెచ్చేటప్పుడు గోవుల మందలో నుండి తీసుకురావాలి, లేదా గొర్రెల మంద నుండి, మేకల మంద. ఇవే నేను పర్మిట్ చేస్తున్నాను. అసలు ఇవన్నీ ఏంటి అవసరము అని మనకు అనిపించవచ్చు. మూడవ వచనంలో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు దేవుడు. అంటే దేవుడిని ఒక మనిషి సమీపించేటప్పుడు దానికంటే ఒక పద్ధతి, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. మీరు నన్ను సమీపించాలంటే ఒక పద్ధతిలో మీరు నన్ను సమీపించాలి. రెండవ వచనాన్ని మరొకసారి చదవండి అందరూ కలిసి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ తీసుకోవాలి. కుందేలు దొరికితే కుందేలు తెచ్చి బలిస్తానని, కోతి కనబడితే కోతి భావం తెచ్చి చేసేస్తారని, ఇలాంటివి చేయకూడదు. అది డొమెస్టిక్ యానిమల్ అయి ఉండాలి అనేది అర్థమవుతుంది. మనం పెంచుకునేది అయి ఉండాలి. ఇక మూడవ వచనం వచ్చిన తర్వాత అతను దహన బలి రూపంగా అర్పించినది. మొదటి అధ్యాయంలో మనకు కనపడేది బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి. ఈ దహన బలి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులలోనిదైన ఎడల, ఒకవేళ ఆవులు, ఎద్దులు అన్ని కలిసి గోవుల మందలా ఉంటాయి కదా, అందులోని మీరు ఒకవేళ తీసుకొని వస్తే ఏదంటే అది తీసుకురాకూడదు.
నిర్దోషమైన మగదానాన్ని తీసుకొని రావాలని. నిర్దోషమైన. ఆ మధ్యకాలంలో మన మందిరంలో ఒకసారి అనౌన్స్మెంట్ జరిగింది. ఇక మీద మనము అర్పించే కానుకలు దాని మీద చేయి వేయడానికి మనకు అధికారం లేదు. ఇక మీద సమర్పించే ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి సమర్పణ. అక్కడికే వెళ్ళి వాళ్ళే తాళం ఓపెన్ చేస్తారు, వాళ్ళే ఎంతుందో చూస్తారు అనే అనౌన్స్మెంట్ వినపడిన తర్వాత మరుసటి ఆదివారం నుండి ఆ పెట్టెలో శబ్దాలు మొదలయ్యాయి. ఏం అర్థమైంది నేను చెప్పింది? మనిషి అక్కడ డోర్ దగ్గర ఎక్కడ ఉన్నా ఇక్కడ శబ్దాలు, అంతకు ముందు శబ్దాలు వచ్చేవి కావు. ఒకప్పుడు ఆసక్తి ఏమిటి? ఇదంతా మనదే కాబట్టి మన మందిరంలో వాడుకుంటాం, మనమే మందిర అభివృద్ధికి మనం ఉపయోగించుకోవచ్చు అని అందరూ చాలా తృప్తిగా సంతృప్తిగా అలా జరిగేది. ఎప్పుడైతే ఇక మన దాని మీద మనకు అధికారం లేదు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అనేసరికి వచ్చే వారం నుండి ఒకప్పుడు బెల్ ఉండేది. బెల్ సౌండ్ ఇందులో వచ్చేది. ఆ తర్వాత ఏం చెప్తున్నాను మీకు అర్థం, అన్నీ టంగ్ 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 వచ్చేది. తగ్గిపోయింది వాల్యూ. కారణం ఏంటంటే ఎలా పోతుంది, పెద్ద పెద్ద పోతుంది కదా అట్లా అయిపోయింది. మన మనసు మారింది. దట్స్ ఓకే. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి తీసుకున్నాను. అలానే ఇశ్రాయేలీయులు కూడా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే దేవుని వద్దకు బలి తీసుకొని వచ్చేటప్పుడు అర్పణగా, స్వేచ్ఛార్పణగా, అది మేము తినేది లేదు, చేసేది లేదు, అక్కడ యాజకులు కూడా తినేది లేదు, దీన్ని ఎలాగో కాల్ చేయాల్సిందే, దహన బలి అంటున్నాడు కాబట్టి ఎలాగో దహించి వేయడమే. ఎలాగో దహించేటప్పుడు అది కుంటిదైతేనేమి, గుడ్డిదైతేనేమి, రోగంతో ఉన్నదైతేనేమి, తెగులుందేనేమి అని అలా ఆ కాలంలో ఇశ్రాయేలీయులు మిగిలిన జనాంగాలు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని వద్దకు తీసుకొని వచ్చేటప్పుడు ఒక కన్ను బాగుండి ఇంకొక కన్ను బాగుంది గుడ్డి జంతువుని కుంటుతూ దెబ్బ తగిలినటువంటిది. ఎందుకంటే బయట తిరుగుతున్నాయి కదా, అప్పట్లో అడవి జంతువులు, క్రూర మృగాలు ఇవన్నీ బయట తిరిగాయి. ఇప్పుడు గొర్రెల మందలు, పెద్ద పెద్ద మందలు తీసుకునేటప్పుడు సడన్ గా ఏదైనా ఒక జంతువు తను అటాక్ చేయడము, దానికి గాయం అవ్వడము, దెబ్బ తగలడము అలాంటి ఉందనుకోండి, ఇది ఎలా పోతుంది, చచ్చిపోతుంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఆ మందిరంలో ఏదో బలి అయిపోతుంది కదా అనే మైండ్ సెట్ లో వెళ్ళిపోతున్నారు. అందుకు దేవుడు చాలా స్పెసిఫిక్ గా మీరు తెచ్చేటప్పుడు దోషము లేని నిర్దోషమైన తీసుకున్నాడు. ఏదంటే అది బట్టి ఎలా పోతుంది కదా దేవుడికి ఇద్దాంలే అన్నట్లు ఇస్తే, ఆదికాండంలో ఏం జరిగింది? హేబేలు గారు శ్రేష్టమైన బలి అర్పించాడు. కయీను మంచివి తన దగ్గర పెట్టుకొని ఏవో పోయినవి ఇద్దాంలే అన్నట్లు ఆ మైండ్తో వచ్చాడు. గమనిస్తే తెలియకుండానే మనం కూడా ఇలాంటి పనులు చేస్తుంటాం. ఎగ్జాంపుల్, మన పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. అక్కడ కూడా ఒకవేళ ఆఫరింగ్స్ ఇచ్చే ఆనవాయితుందేమో. సండే స్కూల్లో కూడా పిల్లలకు కానుకలు పడుతున్నారో లేదో నాకు తెలీదు, కొన్ని సంఘాల్లో పడతారు. తల్లిదండ్రులు సాధారణంగా పిల్లలకి కానుక అర్పించుటకు వారి చేతికి ఏదైనా ఇచ్చేటప్పుడు రెండు విషయాలతో ఆలోచించి ఇస్తుంటారు. ఎక్కువ ఇస్తే పిల్లలు కదా ఎక్కడైనా పడేసుకుంటారు పాకెట్లో, కాబట్టి ఎక్కువ ఇచ్చి పడేసుకునే వయసు వీళ్ళది, కాబట్టి వీళ్ళకు పెద్ద పెద్ద నోట్లు ఇస్తే కష్టం. మంచి ఆలోచన. అక్కడ వరకు బాగానే ఉంది. ఇంకొందరు ఉంటారు, ఎలాగో పిల్లోడే కదా, ఏ 10 రూపాయల నోటో చిరిగిపోయినదో స్టిక్కర్ వేసి ఉంటుంది, ఇట్లా సెల్లో టేప్ వేసినట్టు, వాడికి ఇస్తే వాడు ఎక్కడ వేసుకుంటాడు, నేను ఇక్కడ మంచిది ఇద్దామని. అంటే వాడికి చిన్నప్పుడే మనం ఎలాంటి విత్తనం వేస్తున్నాం? దేవునికి ఇచ్చేటప్పుడు ఏదో వాల్యూ తక్కువ ఉండేది, చినిగిపోయిన నోటు, స్టిక్కర్ అంటించిన నోటు, అలాంటివి ఇచ్చేద్దాంలే అనేది. సో బిడ్డకు ఆ చిన్న వయసులోనే ఏ ఆలోచన పుడుతుందంటే, మంచివి నా దగ్గర పెట్టుకోవచ్చు, ఇలా చినిగిపోయినవి, రంధ్రాలు పడినవి, ఇలాంటివన్నీ దేవునికి ఇచ్చేయచ్చులే అనే ఆలోచన వచ్చేస్తుంటుంది.
ఇక పరిస్థితులను బట్టి ఇవ్వలేని వారు ఉంటే దాని గురించి నేను మాట్లాడట్లేదు. అది దేవునికి తెలుసు ఎవరి హృదయం ఎలాంటిదని. ఎలాంటిదైతే ఈ మనసు నడుస్తుందో, ఇంతకుముందు అంటే మీరు ఐగుప్తులను నడుచుకుంటూ వచ్చారు, నేను సీనాయి కొండ మీద నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు మందిరం వచ్చింది, గుడారం అనేది వచ్చింది, మీ మధ్యలో నేను వచ్చి నివసిస్తున్నాను. కాబట్టి మీకు ఏకంగా వాగ్దాన దేశము అడగకుండానే మీకంతా నేను అంతే చేస్తే దేవుడు నేను ఉన్నప్పుడు, మీరు నన్ను సమీపించేటప్పుడు కొన్ని పద్ధతులు, దానికంటే ఒక విధానం. నేను మీ తండ్రిని, దేవుడిని మాత్రమే కాను మీ తండ్రిని కూడా. నేను దేవుడిని మాత్రమే కాను మీ తండ్రిని, మీ యజమానిని, సమస్తం నేనే. కాబట్టి మీరు నాతో ఎలా నడుచుకోవాలో నేను నేర్పించకపోతే మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? నేనే కదా మీకు అలా నేర్పించాల్సింది, మీరు నా బిడ్డలైనప్పుడు. ద్వితీయోపదేశకాండం 14:1 మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఇంట్లో చిన్న బిడ్డలకి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలా? అప్పుడే పుట్టిన బిడ్డ నేను చెప్పినట్టు నువ్వు చేయంటాడు ఆ డాడీని పట్టుకొని. ఇప్పుడు నేను అడిగే విషయం మీరు ఆలోచించాలి. ద్వితీయోపదేశకాండం 14:1 ఏముంది చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఇంట్లో ఒక ఫాదర్కి బిడ్డల మీద అధికారం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నిజ జీవితంలో వారు వేసే ప్రతి అడుగులో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. వారికి నీతి, మంచితనము, మంచి సుగుణాలు, నడవడిక, ప్రవర్తన అన్నీ నేర్పించాలి. ఒకవేళ నేర్పించలేదనుకోండి, వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత సమాజం వాడిని చూసి ఏం నేర్చుకున్నావు మీ అమ్మ నాన్న నీకు ఇదేనా నేర్పించింది అంటారు, ఇదేనా మర్యాదలు నేర్పించింది అంటారు. అలాంటి మాట తల్లిదండ్రులకు బిడ్డ తీసుకురావటం చాలా అవమానకరం. ఇశ్రాయేలు అనే దేశం చుట్టుపక్కల మొత్తం ఇశ్రాయేలు దేవునిని అంగీకరించని ప్రజలున్నారు. అవునా? మీరు నివసించబోయేటువంటి నేల, దాని చుట్టూ నివసించే ప్రజలు నేనెవరో వారికి తెలియదు. కాబట్టి మీరే నా యాజక రూపమైన దేశం. మీరు నాతో ఎలా నడుచుకుంటారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని మీలా వారు ప్రవర్తించడం నేర్చుకోవాలి. మరి మీరు చక్కగా ప్రవర్తించాలంటే ఎలా ప్రవర్తించాలో ముందు మీకు తెలియాలి కదా. అందుకే మోషే, నువ్వు ముందు నా దగ్గరికి వస్తే నేను నీకు అన్ని విషయాలు మాట్లాడతాను, తెలియజేస్తాను, నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు చెప్పు అని పిలిచాడు. పిలిచి ఇంతవరకు ఎలా జరిగిందో మన ప్రయాణం, మీ ప్రవర్తన ఎలా ఉందో పోనీ ఇప్పటివరకు అయిపోయింది, ఇప్పుడు నుంచి నేను తెలియజేస్తున్నాను, మీరు నా వద్దకు వచ్చేటప్పుడు ఏదైనా మీరు నాకు తీసుకురావాలనుకుంటే, కుంటిది కానీ, గుడ్డిది కానీ, మూగది కానీ, చెవిటిది కానీ, ఇట్లాంటివన్నీ ఏమంటే అవి తీసుకొచ్చి నా సన్నిధిని చెత్తతో నింపకండి. అది ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా, దోషం లేనిదిగా, వెతికినా కూడా దోషం కనపడకూడదు, అంత పవిత్రంగా నిర్దోషంగా ఉండేదాన్ని తీసుకురావాలి. అది కూడా దేన్ని తీసుకురావాలి? మగదాననే తీసుకురావాలి. ఎన్ని నేర్చుకుంటున్నాం చూడండి. ఎన్ని నేర్చుకుంటున్నామంటే 2వ వచనంలో ఇట్ షుడ్ బి అ డొమెస్టిక్ యానిమల్. అలా అని కుక్కను తీసుకోవాలి. కుక్కను కూడా పెంచుకుంటున్నాం కదా అని కుక్కను తెచ్చుకొని వస్తే చెల్లదు. అది దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా అది గోవుల మంద కానీ, గొర్రెల మంద కానీ, మేకల మంద కానీ. ఇక 3వ వచనంలో గోవులలోనిదైతే నిర్దోషమైన మగదాన్ని తీసుకురావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలి. ఇది 3వ విషయం, చాలా ఇంపార్టెంట్. ఎన్ని విషయాలు చెప్పాను? మొదటిదైతే గోవుల మంద కానీ, గొర్రెల మంద కానీ, మేకల మంద, ఇందులో నుంచే ఏదంటే తీసుకురాకండి. 2వ విషయము నిర్దోషమైనది. ఇట్ షుడ్ బి
దాంట్లో ఎలాంటి వెతికినా కూడా లోపం కనబడకూడదు. ఇక మూడవది, అది మంచిదే కావచ్చు జంతువు, మీ ఇంటి దగ్గరే తలుపు తెరిచి మీ ఇంటి దగ్గర యాటను కోస్తున్నామని అక్కడ కోసుకుంటే చెల్లదు. మీరు దాన్ని ఖచ్చితంగా ప్రత్యక్ష గుడారం వద్దకే తీసుకురావాలి. అది బలిపీఠం ముందు చూసారా, ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ జంతువు అదే ప్లేస్కే వచ్చి చనిపోవాలి. ఇదంతా పాత నిబంధన చదువుతున్నాం మనం. మీరు త్వరపడి దాంట్లో మునిగిపోయి ఏమైపోతారంటే, ఏంటపై గొర్రెలు మేకలు ఇవన్నీ అని అనుకుంటున్నారు. అందుకే మధ్య మధ్యలో వార్తలు చదువుతున్నాం. ముఖ్యాంశాలు మరోసారి అని మళ్ళీ చెప్పాలి. కొలసి 2వ అధ్యాయము 17వ వచనం. కొలసి 2:17. కొలసి పత్రిక క్రొత్త నిబంధన. అందరు తీయండి ప్లీజ్. ఇట్స్ ఎ బైబిల్ స్టడీ. కొలసి పత్రిక 2వ అధ్యాయం 17th verse. లెటర్ టు కొలసియన్స్ చాప్టర్ నెంబర్ 2 verse నెంబర్ 17. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. అంటే ఇప్పుడు లేవ్యాకాండం 1వ అధ్యాయం మనం చదువుతున్నామంటే, ఇలా చదువుతూ మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళి రీచ్ అవ్వాలి? డెస్టినేషన్ యేసు ప్రభు వద్దకు వెళ్ళాలి. మన ప్రయాణం అక్కడికి చేరాలి. అలా లేవ్యాకాండం 1వ అధ్యాయము యేసు ప్రభు వద్దకు మనల్ని ఎలా నడిపిస్తుందో జాగ్రత్తగా చూద్దాం. ఆర్ యు ఆల్ ఇంట్రెస్టెడ్? నో? ఎస్? నో? ఎస్? ఆల్రైట్. 3వ వచనం, లేవ్యాకాండం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలని. గుడారం యొక్క ద్వారం అక్కడికే తీసుకురావాలి. గత ఏడాది మనం నిర్గమాకాండం వినటం వలన ఈ ప్రత్యక్ష గుడారం అంటే ఏమిటి, బలి పీఠం అంటే ఏమిటి అని మనకు క్లారిటీ వచ్చింది. అప్పుడు మనం నిర్గమాకాండం చదవకుండా మనం పూర్తిగా లేవ్యాకాండంలో డైరెక్ట్గా ఎంటర్ అయితే అసలు ఈ మ్యాటర్ అంతా ఏంటో మనకు అర్థమయ్యేది కాదు. అంటే ఏం చేస్తున్నాం? దశల వారీగా క్రమబద్ధంగా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకు సాగుతోంది ఈ ప్రయాణం అంతా? కొలసి 2:17. ఇవన్నీ ఒక ఛాయ, ప్రభు వద్దకు మనల్ని నడిపించారు. ఇంకా చెప్పాలంటే కొలసి 2:17తో పాటుగా నేను మీకు మరొక వచనం చూపిస్తున్నాను, దాన్ని కూడా గమనించండి. పెద్ద చదువులు చదివే ముందు బాల్యమందు ఈ కిండర్ గార్టెన్ స్టడీస్ చేయాలి. కిండర్ గార్టెన్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, భవిష్యత్తులో కేజీల కొద్ది మ్యాటర్ బ్రెయిన్లో మోయాలి. కేజీల కొద్ది మ్యాటర్ సమాచారం బ్రెయిన్లో మోయాలంటే ముందు ఇక్కడ నువ్వు ఈ కేజీలు కంప్లీట్ చేయి. ఏ కేజీలు? ఎల్కేజీలు, యూకేజీలు. ఇక్కడ ఈ ఎల్కేజీలు, యూకేజీలు కంప్లీట్ చేస్తే పెద్దగైన తర్వాత ఏం కంప్లీట్ చేయగలము? ఇక్కడ కేజీ కంప్లీట్ చేస్తే పెద్దగైనాక పీజీ కంప్లీట్ చేయొచ్చు. అర్థమైందా? చిన్నప్పుడు కేజీ సరిగా చదవకపోతే పెద్దగైన తర్వాత పీజీ సరిగా చదవాలి. పీజీ బాగా చదవాలంటే ఫస్ట్ ఏం కంప్లీట్ చేయాలి? ఈ కేజీ కంప్లీట్ చేయాలి. కొత్త నిబంధనలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కంప్లీట్ చేయాలంటే ముందు పాత నిబంధనలో ఉన్న ఏం కంప్లీట్ చేయాలి? కాబట్టి ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం? ఎల్కేజీ, యూకేజీ. ఎందుకంటే నిర్గమకాండము, లేవ్యాకాండం చదువుతున్నాం. కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో కేజీ చదివితే పీజీ ఎలా అర్థమవుతుంది అనేది గలతీ పత్రిక 3వ అధ్యాయం దగ్గర తీసుకొస్తున్నాను. క్యాజీ వినండి. గలతీ పత్రిక 3 త్వరపడకండి, మీరు త్వరపడితే కొందరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. 23వ వచనం నుండి నేను చదువుతున్నాను, దయచేసి అందరూ చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 23 నుండి. విశ్వాసము వెల్లడి కాకమునుపు
ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. విశ్వాసము అనే దానిని పూర్తిగా మనకు దేవుడు బయలుపరచక మునుపు మనమందరము ఈ ధర్మశాస్త్రంలో ఇలా ఉంటిమి. నేను కాలేజీలోకి ప్రవేశించే ముందు ఇంచుమించు 13 నుండి 14 సంవత్సరాలు స్కూల్ స్టేజ్లో అలా బందీగా ఉన్నాను. 13, 14 ఎందుకన్నాను? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎన్నేళ్ళు అయిపోయాయి? 3 సంవత్సరాలు. నర్సరీ 1 సంవత్సరం, ఎల్కేజీ 1 సంవత్సరం, యూకేజీ 1 సంవత్సరం, ఆ తర్వాత 1వ తరగతి. ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ 10th క్లాస్ వరకు ఒక 10 years, అంటే 13 సంవత్సరాలు. అంటే నేను స్కూల్లో నుంచి బయటపడాలంటే ఏం చెప్తా అంటేనమ్మా, గలతీ 3లో ఉన్నాను. గలతీ, హలో మైక్ ఆన్ అవ్వదా వెంటనే? హలో హలో హలో. మనమందరం గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. అంటే ఒక దశకు చేరుకోవాలంటే వీఆర్ ఇంప్రిజన్డ్ ఇన్ సంథింగ్. ఒక దానిలో అలా బందీలుగా ఉంటాం. అసలు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోరండి, 10th క్లాస్ పాస్ అవ్వకపోతే దొంగ సర్టిఫికేట్ పెడితే తప్ప. ఎవరు ఉన్నారు అట్లా? ఉన్నా కూడా చెప్పర్లేదు. సరే, ఎవరు చెప్పరు. విషయం ఏంటంటే లోకంలోనే ఒక ఉన్నతమైన దానిని అభ్యసించడానికి, ధ్యానించడానికి ముందు ఈ చిన్న దశలో ఉన్న వాటిని పూర్తి చేయండి అని చెప్తుంది ప్రభుత్వం. ఇది పూర్తి చేస్తే అప్పుడు పెద్దగా అర్థమవుతుంది అంటున్నారు. అప్పుడే ఫస్ట్ బిడ్డ బ్యాగ్ తెచ్చుకొని, స్లేట్ పెట్టుకొని, పలక బలపం పట్టుకొని స్కూల్కి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి మనము do you know what trigonometry is అన్నాం అనుకోండి, ఆ బిడ్డకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఇక తెలుగులోకి వెళ్ళి నీకు ద్విపద సిద్ధాంతం అంటే తెలుసా, స్టాటిస్టిక్స్ అంటే తెలుసా, ఇలాంటివన్నీ మాట్లాడమనుకోండి, ఇంకా ఆ బిడ్డ అప్పటికే నేను స్కూల్కి వెళ్ళాలని మొండికేస్తుంటుంది. ఐ వాంట్ మమ్మ అంటే లేదు, ఏకంగా ట్రిగ్నోమెట్రీలు, సైన్ థీటా, కాస్ థీటా అవి ఇవి చెప్పేసరికి వాళ్ళకి తీటెక్కి ఇవ్వమంటారు. అంటే ఏ స్టేజ్కి ఆ స్టేజ్లో వివరించుకుంటూ వెళ్ళాలి. జాబ్ జాయిన్ అయ్యామనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్ మోస్ట్ కొన్ని పనులు చేస్తుంటారు. ఆ సీనియర్ మోస్ట్ చేసే పనిని వెంటనే అప్పుడే జూనియర్కి చెప్పామనుకోండి, సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్, నిన్ననే నాకు ఇక్కడ పోస్ట్ వచ్చింది, నాకు ఏం చేయాలో కూడా తెలియదు అని. దట్ ఈస్ కాల్డ్ ఇంక్యుబేషన్ టైం. అది టైం పడుతుంది. అలా కొత్త నిబంధనలు అసలు యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు, ఆదరణకర్త మీ వద్దకు వచ్చి మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాడు అని చెప్పాడు. చెప్పలేదా? నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యలోనికి ఆదరణకర్త వస్తాడు, ఆదరణకర్త వచ్చి మీకు ఇంకా మరిన్ని విషయాలు తెలియజేస్తాడని చెప్పాడు. మీరు ఆలోచించండి, బైబిల్లో పాత నిబంధనంతా మనుషులు, ప్రవక్తలు, మోషే గారు, ఏలియా గారు, ఎలీషా గారు, యోనా గారు, వీళ్ళందరూ పాత నిబంధనలో మనుషులు, ప్రవక్తలు. క్రొత్త నిబంధనలో దేవుడు మనిషిగా వచ్చి వివరించాడు. సబ్జెక్ట్ పెరిగిందా తగ్గింటుందా? మీరు ఆలోచించండి. పాత నిబంధనలో మోషే గారు మొదలుకొని చివరి పుస్తకమైన మలాకీ గారి వరకు వీరు మనుషులే, దేవుని దాసులే. దేవుని దాసులు వివరించడం ఎలా ఉంటుంది? దేవుడే వివరించడం ఎలా ఉంటుంది? కాబట్టి సబ్జెక్ట్ యొక్క లోతు పెరిగిందా, సబ్జెక్ట్ యొక్క లోతు తగ్గింటుందా? మరి దేవుడు చెప్పే విషయాలు కావాలంటే ముందు వీరు వచ్చి ఒక పునాది వేశారు, ఫౌండేషన్ వేశారు. అది మనం నేర్చుకుంటేనే దేవుడు చెప్పే విషయాలు మనకు అర్థమవుతూ వస్తాయి.
అయితే దేవుడు మన వలె మనిషిగా భూమి మీద జీవించి మన మధ్యలో నివసించి ఆయన వెళ్ళిపోయి ఇంకో మాట అన్నాడు, ఇంకా సబ్జెక్ట్ పూర్తవలేదు, నేను వెళ్ళిన తర్వాత ఇంకో ఆయన వస్తాడు, ఆదరణకర్త. ఆ ఆదరణకర్త వచ్చి మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాడు. చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 16:12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలువు గాని అని చెప్తున్నట్టు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అంటే అర్థం ఏమిటి? అన్ని విషయాలు నేను ఇప్పుడే చెప్తే ఇంకా మీ మైండ్ అంత స్థాయికి ఎదగలేదు అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం కాలానికి 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును అని ఆదరణకర్త వచ్చి మీతో మాట్లాడిన తర్వాత అప్పుడు మీకు సబ్జెక్ట్ అంటున్నాడు అక్కడ. అందుచేత పూర్వమందు మనకు రాయబడినవి ఎందు నిమిత్తం రాయబడ్డవో తెలుసుకొనుటకు చేస్తున్న ప్రయాణమే ఈ లేవియాకాండం. అర్థమవుతుందా? లేవియాకాండము ఎవరి కాలంలో జరిగింది? మోషే గారి కాలంలో జరిగింది. మోషే గారు తనంతట తాను సొంతంగా రాశాడా? దేవుడు నడిపిస్తుంటే రాస్తున్నాడు. దేవుడు నడిపిస్తుంటే రాస్తున్నాడు. ఒక మనిషి ద్వారా ఈ విషయం తెలియపరచబడినప్పుడు దేవుడే మన మధ్య నివసించి కొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో అన్ని విషయాలు చెప్పి ఆయన వెళ్ళిపోయి ఇంకో మాట కూడా చెప్తున్నాడు. నేను ఇప్పుడు అన్ని విషయాలు చెప్పాను అనుకోండి, మీకు ఇప్పుడు అర్థం అవ్వవు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మీతో ఇంకా అనేక విషయాలు. అప్పుడు ఆయన మిమ్మును దేనిలోకి నడిపిస్తాడు? సర్వసత్యము పూర్తిగా రివీల్ చేసేస్తాడు. సర్వసత్యములోనికి పూర్తిగా రివీల్ చేస్తాడు. అన్ని విషయాలు ఆ కాలానికి సంబంధించిన తెలుసుకోవాలంటే ముందు మన ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ చేపిస్తున్నాడు దేవుడు? ఇది తెలుసుకోండి ముందు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో యేసు ప్రభువునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము ఏమైందట? బాల శిక్షకుడు. గలతీ పత్రిక 3:24వ వచనంలో కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన. అంటే లేవియాకాండం మొదటి అధ్యాయం నుండి కనబడుతున్న ఈ బలులు ఏవైతే ఉన్నావో ఒక్కొక్క జంతువు బలి అవుతున్న ప్రతిసారి నేనైతే బలి అవుతున్నాను, కానీ నేను మీకు తెలియజేస్తున్నది ఒక ఆయన వస్తాడు, ఆయన వద్దకు మీరు చేరుకునేంత వరకు మాలాంటి జంతువులు ఎన్నో బలి అవుతూ వస్తాయి. ఇప్పుడు దానికి ఒక పద్ధతి చూపిస్తున్నాడు చూడండి అక్కడ. ఏమిటి? 4వ వచనం, లేవియాకాండం మొదటి అధ్యాయం 4వ వచనం. లేవియాకాండం మొదటి అధ్యాయం 4వ వచనం. 3వ వచనం వరకు ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఏమిటవి? ఒకటి, గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి తీసుకురావాలి. రెండవది, అది నిర్దోషమైనదిగా ఉండాలి. మూడవది, నేను ఏర్పాటు చేసిన స్థలం వద్దకే దాన్ని తీసుకురావాలి. మీరు మీ ఊరి బయట దాన్ని బలి అర్పిస్తాము, ఇంటి దగ్గర బలి అర్పిస్తాము, మా దగ్గర కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది అందుకని మీ ఇంటి దగ్గర దాన్ని బలి అర్పిస్తే నో. ఇకపోతే 4వ వచనంలో అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఏమంటాడంటే ఇది మరొక 4వ ప్రాముఖ్యమైన విషయం. దాన్ని బలి అర్పించేటప్పుడు దాని మీద మీరు చెయ్యి పెట్టాలి. చెయ్యి ఎందుకు పెట్టాలి? అసలు చనిపోలేదు, దహన బలి అవ్వాల్సింది నేను, నాకు బదులుగా ఇది అవుతుంది.
చిన్నప్పుడు మరి ఇప్పుడు చేస్తున్నారు నాకు తెలియదు. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు చెయ్యి ఇలా చాచి, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరు. ఇప్పుడు ఇట్లా చేయడానికి పెట్టి చెప్తున్నారేమో తెలియదు నాకు ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా చేయి పెడుతున్నారా? చదవలేదు నేను స్కూల్కి వెళ్ళక. పెడుతుంటే ఓకే, ఇట్లా నీ కూడా పెట్టచ్చుగా, చెప్పచ్చుగా, ప్లెడ్జ్ ఇండియా ఇస్ మై కంట్రీ. నా చేయి ఎత్తి ఇదిగో నేను కట్టుబడి ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇలా ఇలా ఇది చేస్తాం మనం, చేయి పెట్టి ఇలా చేస్తాం. జంతువును కూడా బలిచ్చే ముందు మీరు దాని మీద చేయి పెట్టండి. ఇది 4వది, చాలా ముఖ్యమైనది. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద, అంటే దేశం కొరకు అవసరమైతే ఒక పౌరునిగా నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే అని ప్రతి మనిషి ఒప్పుకుంటున్నారు. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగున్నట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడదు. అక్కడ మీరు గమనించండి, ఏ జంతువు మీద చేయి పెడుతున్నాడో అతను అది అతని పక్షంగా అంగీకరింపబడను. అంటే నా బదులుగా దీనిని నేను అంగీకరిస్తాను అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూట్ బికాస్ ఆర్ బిహాఫ్ ఆఫ్ మీ, నాకు బదులుగా ఇది బలవుతుందని నేను ఒప్పుకుంటున్నాను. ఇదంతా ఫ్రీ విల్, స్వేచ్ఛార్పణ. ఏమేమి నేర్చుకున్నాం? అది గోవుల మంద కానీ, మేకల మంద కానీ, గొర్రెల మంద కానీ అయి ఉండాలి. ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం, అది నిర్దోషమైనది ఉండాలి. ఇక 3, ఎక్కడ ఏర్పాటు చేసినా అదే ప్లేస్కి రావాలి. ఇక 4, చెయ్యి పెట్టాలి. చెయ్యి అక్కడ పెట్టకుండా నువ్వు జంతువుని ఇస్తే మాత్రం ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. ఇకపోతే 5వ వచనం నుండి చూస్తే, అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును ఒలిచి, అంటే దహన బలికి దహన బలి అయినటువంటి ఆ జంతువు యొక్క చర్మమును ఒలచాలి. దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపై చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగవలెను. అలాంటివన్నీ చేస్తే అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దానిలో సగం బలిపీఠం మీద దహించి ఇంకో సగం బయట పారేయండి అన్నాడా? అంతయు అని చెప్పాడా? అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానిని అంతయు అంటే మొత్తము బలెవాలి. ఏదో జంతువు బలైపోయింది, దాన్ని పూర్తిగా ఇచ్చేసారు అని మనకు అభిప్రాయం కలుగుతూ ఉండొచ్చు ఇక్కడ. కానీ క్రొత్త నిబంధనకు వస్తే నీవు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకో అని జరిగినప్పుడు, నేను కొంచెం పాపం ఇంకా పెట్టుకుంటాను ప్రభువా, నాకు ఒక 4-5 దురలవాట్లు ఉన్నాయి, ఆ 4-5 దురలవాట్లలో ఒకటి మాత్రం ఇంకా కొంచెం అలానే పెట్టుకో, మిగిలిన 3 మాత్రం నేను బలి చేస్తాను, అంటే బాప్తిసం తీసుకొని మానేస్తాను అని చెప్పాడు. 4 దురలవాట్లలో 3 మానేస్తాను, ఇంకొకటి అలానే పెట్టుకుంటాను అని చెప్పాడు. ఆ మాటతోనే వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను అనుకుందాం కొద్దిసేపు. ఇలాంటి వ్యక్తి దేవుడు అంగీకరించే అవకాశం ఉందా? ఎందుకు అంగీకరించాడు? సంపూర్ణంగా నీవు దేవునికి సమర్పించుకోలేదు. ఆ విషయం మనకు అర్థమైతే దానికి సూచనగా ఈ మొదటి అధ్యాయంలో
దేవునికి సమర్పించినది నీవు 100% ఇచ్చే విధంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ సమర్పణ నాకు శోధన కలిగినప్పుడు, లోకం నన్ను ఆకర్షించినప్పుడు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను ప్రభువా అనేటువంటి జీవితం దేవునికి నచ్చలేదు. అందుకే ఏమని చెప్పాడు? ఇదిగో, దానికి ఒక స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. గోవుల నుండి కానీ, మేకల నుండి కానీ, గొర్రెల నుండి కానీ తీసుకో. అది మొదటిది. రెండవది, ఒక పాయింట్ మిస్ అయ్యాం ఇంతకుముందు మనం. అది అది నిర్దోషమైనదై ఉండాలి, మగదై ఉండాలి. నాట్ ఫీమేల్, ఓన్లీ మేల్. మగదై ఉండాలి. ఎన్నయ్యేపటికి ఒకటి గోవుల మంద, గొర్రెల మంద, మేకల మంద అనేది ఒకటి. 2 నిర్దోషమైనదై ఉండాలి. అది మగదై ఉండాలి. అది ప్రత్యక్ష గుడారం వద్దకు తీసుకురావాలి. ఆ తర్వాత చేయి పెట్టాలి. మొత్తం 5 ఇంపార్టెంట్ స్టెప్స్ వీళ్ళు. ఏమిటి ఆ 5? గోవుల మంద, మేకల మంద, గొర్రెల మంద. మొదటిది. 2 నిర్దోషమైనదై ఉండాలి. 3 అది మేల్ అయి ఉండాలి, మగదై ఉండాలి. ఇక 4 అది ప్రత్యక్ష గుడారం వద్దకే తీసుకురావాలి. 5 దాని మీద చేయి పెట్టాలి. ఇవి మర్చిపోకండి. ఇలా చేసి యాజకుని వద్దకు తెచ్చిన తర్వాత యాజకుడు పరిశీలించాలి. ఇదేమైనా కుంటిదా గుడ్డిదా అన్ని పరిశీలించి అంతా అయిన తర్వాత దానిని అర్పించినప్పుడు అప్పుడు దేవునికి అది ఇంపైన సువాసనగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఇంపైన సువాసన అన్నాడో దేవునికి జంతు బలులు అంటే ఇష్టము అనే అభిప్రాయం మనకు వస్తుంటుంది. కానీ ఆయనకి ఇంపైన సువాసన రావాలంటే మీరు బలవంతంగా తీసుకురండి అని చెప్పాడా? మీకు ఇష్టమైతే తీసుకురండి అన్నాడు. కాబట్టి లేవ్యాకాండం ప్రారంభంలో చదువుకుంటున్న ఈ దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్ అనేది దేవుడు బలవంతంగా తీసుకొని వచ్చి మీరు సమర్పించండి అని చెప్పిన మాట కాదు ఇది. ఒకవేళ దేవుడు బలవంతం చేసి ఉంటే వెంటనే హోషేయ గ్రంథం 6:6 తప్పైపోయేది. కీర్తన గ్రంథం 51 తప్పైపోయేది. మత్తయి సువార్త 12 తప్పైపోయేది. ఆయన బలిని కోరే దేవుడు కాదు. ఇప్పుడు 10వ వచనం నుండి అది మగది గోవులలోదైతే ఈ విధంగా పాటించండి అని చెప్పాడు. ఇప్పుడు గొర్రెల మంద నుంచి కానీ మేకల మంద నుంచి అయితే దాని గురించి వివరిస్తున్నాడు. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. బలిపీఠం యొక్క ఉత్తర ద్వారం. నార్త్ ఎక్కడుందో గుర్తుపడదాం ఒకసారి. మందిరానికి బయట ఉన్నటువంటి, అదే వెనక సైడ్ ఉన్నటువంటిది వెస్ట్, మందిరానికి ముందున్నది ఈస్ట్. ఇప్పుడు నార్త్ ఏ సైడ్ అవుతుంది? బలిపీఠానికి లెఫ్ట్ అవుతుందా? మనం చూస్తున్నటువంటి ఈ పొజిషన్లో ఒకసారి మౌస్ పాయింటర్ చూపిండి. మౌస్ పాయింటర్లో ఈస్ట్ అన్నప్పుడు ఈస్ట్ సైడ్ చూపించండి. అది ఈస్ట్ కాదు, గేట్ ఉంటుంది చూసారు, గేట్ దగ్గర ఈస్ట్, ఇటువైపు ఈస్ట్. మందిరానికి బ్యాక్ సైడ్ వెస్ట్. ఇప్పుడు సౌత్ ఎక్కడో గుర్తుపట్టాలి. సౌత్ ఏదవుతుంది? ఈ బలిపీఠానికి లెఫ్ట్లో ఉన్నటువంటి అది సౌత్. ఇక్కడ కనపడుతున్న కాంపౌండ్ వాల్ ఏదైందో అది నార్త్. అటువైపుకి తీసుకెళ్ళారు. అక్కడ చెప్తున్నాడు ప్లేస్. బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగవలను. అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలను.
అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అయిపోయింది. గోవుల మంద అయింది, గొర్రెల మంద అయింది. మరి మందిరానికి వచ్చే వాళ్ళు అందరూ ధనవంతులు కాకపోవచ్చేమో, అందరి దగ్గర గోవుల మంద గొర్రెల మంద లేకపోవచ్చు. అందుకు దేవుడు ఒకవేళ తీసుకురాలేని పరిస్థితి ఉంటే మీరు రాబంధువులను గద్దలను కాకులను పట్టుకొని రాకండి అని 14వ వచనంలో అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలేదు. పావురాలు చూడండి ఎప్పుడు మన మధ్యలో తిరుగుతుంటాయి. మన ఇంటి మీద ఏదైనా చిన్న స్థలం ఉంటే దానిలోకి వచ్చి ఫ్లైఓవర్ల కింద చిన్న సందు కనపడిన అక్కడ ఉంటాయి. జనసంద్రంలో తిరిగేవి. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. 16, 17 వచనాలు. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి అట్లంటే అట్లా చేయకుండా లోపలున్న మలినాన్ని తొలగించి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. ఎముకలు ఎట్లంటే అట్లా ఇరగొడతానంటే చల్లది. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెలపైన దానిని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంత బాగానే ఉంది. ఏంది ఇందులో ఉన్న ఆత్మీయ అర్థం? దహన బలి అంతయూ దహించిపోవాలి అని అన్నాడు. కొంచెం మిగులుతుంది కొంచెం అనేది కాదు. అక్కడ దాన్ని బలి అర్పించేటప్పుడు దాని మీద చెయ్యి పెట్టాలి అని అన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చి ఒకసారి నిర్దోషమైన జంతువు ఎవరో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు మనుషుల కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల బలికి సిద్ధమవ్వాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదే యోహాను సువార్తలో, దోషముందో లేదో మీరు పరిశీలించండి అన్నాడు. ఎందుకంటే దహన బలి సిద్ధాంతం ప్రకారంగా అది ఏ జంతువై ఉండాలి? నిర్దోషమైనదై ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. ఎందుకంటే గలతీ పత్రికలో మనం ఏం చదువుకున్నాం? ధర్మశాస్త్రము యేసు ప్రభువు నొద్దకు మనలను నడిపించుటకు బాలశిక్షకుడు ఆయన. బలికి జంతువు అయితే కనపడింది. బాప్తిస్మిచ్ యోహాను గారు ప్రభువును చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చూపించాడు. ఇప్పుడు ఈ దేవుని గొర్రెపిల్లలో ఏమైనా దోషం ఉందో, ఎందుకంటే దోషం ఉంటే బలికి అంగీకరింపబడదు. 46వ వచనము గాస్పల్ ఆఫ్ యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చాలు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చెప్పండి, నాలో ఏమైనా దోషం ఉందేమో అంటున్నాడు ఆయన. దోషము లేని ఒక గొర్రెపిల్ల అయితే మనకు దొరికింది. ఓకేనా? దోషము లేని గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెల మందలో ఏదై ఉంటేనే బలికి అంగీకరింపబడుతుంది? మగదై ఉండాలి. ఇక మగదై ఉండదు అన్నదానికి వచనమే ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. కుమారుడు అంటే మగబిడ్డనా ఆడబిడ్డనా? కాబట్టి మగబిడ్డ, మగదు. అక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇకపోతే బలి అర్పించే ముందు చెయ్యి పెట్టాలి.
అవునా? దహన బలి ప్రకారంగా పాత నిబంధన కాలంలో ఏదైనా కూడా బలి అర్పించే ముందు ఆ జంతువు మీద చేయి పెట్టాలి. మరి యేసు ప్రభు గొర్రెపిల్ల అయితే ఆయనకు సిలువ కేసి కొట్టేటప్పుడు సిలువ బలి జరిగే ముందు ఎవరన్నా చేయి పెట్టాలిగా. నా పక్షాన ఈ గొర్రెలలోని ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల మేము ఇస్తున్నామని చెప్పాలి. లేవియాకాండం 1వ అధ్యాయం ప్రకారంగా గోవుల మందల నుంచి అయితే మగది తీసుకొస్తే ఆ ఎద్దును కోడెదూడను పట్టుకొని వస్తే ఇదిగో నా పక్షాన ఇదని వీళ్ళు చెప్పాలి. మా తప్పిదములను ఇది మోస్తోంది అని చెప్పాలి. మరి యేసు ప్రభువును సిలువకు అప్పచెప్పి బలి చేసేటప్పుడు ఆ ప్రభువు మీద కూడా చేయి పెట్టాలి కదా. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ యేసు ప్రభు నెరవేర్చాలి. ఆయన గురించి రాయబడినది. మరి ఆయన మీద చెయ్యి ఎలా పెట్టారో చూద్దాం ఒకసారి. ఆయన దేవుని గొర్రెపిల్ల అయితే ఆయన మీద చెయ్యి ఎలా పెట్టారు, ఎలా చంపారు, ఆ బలి ఎలా జరిగింది ఏమిటని మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 27. మత్తయి సువార్త 27:22 వచనం నుండి చూస్తే, అందుకు పిలాతు, మాథ్యూస్ చాప్టర్ నంబర్ 27 వర్స్ నంబర్ 22 ఆన్వర్డ్స్. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు 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 ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా, వారు మాకిక ఏ పని లేదు, నీ మాట వినే అవసరమే లేదు, ముందైతే నేను సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. అంత కేకలు ఎక్కువైపోయేసరికి అప్పుడు పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. చాలా గొర్రెపిల్ల, నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు అక్కడ నిలబడి ఉంటే పిలాతు అను ఈ రోమా అధికారి, నేను చెయ్యి పెట్టను, నేను చేతులు కడిగేసుకుంటున్నాను, ఈ నిరపరాధి మీద నేను చెయ్యి వేయదలుచుకోలేదు అని చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు పిలాతు. నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని పిలాతు ఏమంటున్నాడంటే, అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. ఎంత మంచి వ్యక్తి మీద నేను చెయ్యి వేయటం అది నేరం, నేనైతే చెయ్యి పెట్టను అని చెప్పేసి పిలాతు తప్పించుకున్నాడు. తప్పించుకోవడం అంటే నేను పెట్టను చెయ్యి అన్నాడు. నేను చెయ్యి వెయ్యను, చెయ్యి పెట్టను అనేసరికి ఎవరు వచ్చారు చూడండి ముందుకి. అందుకు ప్రజలందరూ వచ్చారు ముందుకు. వచ్చేమన్నారంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కనిరి. అలా ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల మీద ప్రజలందరూ చెయ్యి పెట్టారు. అలా జరిగింది బలి. అప్పుడు యేసు ప్రభు ఎలా తనను తాను సమర్పించుకున్నాడంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. లెటర్ టు ఎఫెసియన్స్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 2. క్రీస్తు మిమ్మును ప్రేమించి ఏ వాసనగా, అలా ప్రభువు బలి శిలువ మీద జరగగానే లేవియాకాండంలో కనపడుతున్న ఆ దహన బలి యొక్క ఇంపైన సువాసన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు. అలా శిలువ మీద యేసు ప్రభు పలికిన 7 మాటలలో 6వ మాట సమాప్తము అన్నాడు. చూసారా?
ఆ సమాప్తము అనే మాట మీరు ఒకనాడు నిర్దోషమైన జంతువు మీద చేయి పెట్టారు. అలా ప్రతి ఏటా ప్రతిసారి అవి బలవుతూ వచ్చాయి. వాటి యొక్క బలులన్నీ ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొని వచ్చి ఆగిపోయాయంటే ఇక వాటితో పని లేదు. ప్రజలందరి కొరకు నిర్దోషమైన గొర్రెపిల్లగా నేనే బలవుతున్నాను. నేను బలవటం వలన వారి పక్షముగా నేను బలయ్యాను కనుక ఇప్పుడు వారు అంగీకరించబడుదురు. దహన బలి జరిగినప్పుడు లేవియా కాండంలో వారు చేయి పెట్టి దాన్ని బలి అర్పించినప్పుడు అతని పక్షముగా ఇది అంగీకరింపబడును. అదే కదా రాయబడింది అక్కడ. చూడండి అక్కడ లేవియా కాండము 1వ అధ్యాయం. చెయ్యి పెట్టి ఇవ్వగా 4వ వచనంలో అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడు. ఈరోజు మనం ఎందుకు బ్రతికి ఉన్నాము అనంటే మనము పాపము చేయగా బలి అవ్వవలసినటువంటిది మనం. అయితే మన పక్షముగా ఆ జంతువుగా పిలువబడిన యేసు ప్రభు మన నిమిత్తం బలి అవ్వగా మనము అంగీకరించబడ్డాం. అది లేవియా కాండంలో ఇంపైన సువాసన, పరిమళ వాసనగా యేసు ప్రభు అంగీకరించబడ్డాడు. అయితే ఇదంతా వింటుంటే ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఎందుకు? ఓకే బిడ్డ, నీ పాపాలు క్షమించబడ్డాయిలే అనేసి ఉండొచ్చు కదా. అయితే ఇవంతా విన్న తర్వాత మనకు అర్థమవుతున్నది, ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా దేవుడు బలవంతం చేయడు. నువ్వు నా వద్దకు రా అని, నా వద్దకు వస్తే నీ క్షేమం అని తెలియజేస్తాడు. తనంతటా తానే ఎలా రావాలి? స్వేచ్ఛార్పణగా రావాలి. స్వేచ్ఛార్పణగా రావాలి. ఇప్పుడు వాక్యం చెప్తున్నాం, సువార్త ప్రకటించబడుతుంది. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నానా? ఇలా జరిగితే మంచిదని చెప్తున్నాను. అప్పుడు ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అది మీదే నిర్ణయం. రావాలనుకుంటే రండి, లేకపోతే లేదు. వస్తే మీకు ప్రయోజనం. ఆయనను తండ్రి, నా రక్షకుడు, నా ప్రభువు అని బైబిల్లో కనపడుతున్న దేవుణ్ణి మీరు అంగీకరిస్తే మీరు ఆయన చేత అంగీకరించబడతారు. అప్పుడు దేవుడు ఈరోజు మనం రోమాపత్రిక 12వ అధ్యాయంగా 1-2 వచనాలు వాక్యధనంగా చదువుకున్నది చూద్దాం. అక్కడ ఏమంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొని చాలు సిస్టర్. మీరు ఆ వచనం గమనించండి జాగ్రత్తగా. ఒకప్పుడు జంతువులు వాటి దేహాలు ఇచ్చాయి మన కొరకు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చి తన దేహమును శిలువ మీద మన కొరకు అప్పచెప్పాడు. ఎప్పుడు మన పక్షాన వేరే వాళ్ళు చనిపోవడమేనా? మనం మారమా? మనలో మార్పు రాదా? అందుకే ఆదరణకర్త వచ్చి మనల్ని ఎందుకు నడిపిస్తాడట? సర్వసత్యంలో నడిపించినప్పుడు ఆ ఆదరణకర్త రోమాపత్రిక 12లో ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు అవన్నీ చనిపోయింది, ఓకే, ఇప్పుడన్నా నీ మనసు మారి మీ యొక్క జీవితాలను దేవునికి పరిశుద్ధముగాను సజీవయాగముగా మిమ్మును మీరు సమర్పించుకోండి అని చెప్తున్నాడు అక్కడ. ఇన్ని రోజులు మీ పక్షాన పాత నిబంధనలో జంతువులు చనిపోయాయి, క్రొత్త నిబంధనలో లోకరక్షకుడు మీ పక్షాన చనిపోయాడు, మీరు మారుమనసు పొందాలని. అయితే కనీసం ఇంత జరిగింది కదా, ఇక 3వ దశ మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ పాపపు ఆలోచనలను దహించి వేయండి, ఆత్మీయ జీవితానికి దేవునికి సమర్పించండి అని మనం చనిపోకుండానే మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని ఆయన ఏం చేయమంటున్నాడు? దహించి, పూర్తిగా దాన్ని దహించి వేయండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని అని మిమ్మల్ని బతిమాలుకొని వచ్చినాను. అలా చేస్తే అది మీకు యుక్తమైనది. ఎప్పుడైతే మీ జీవితాలను ప్రభువుకు సమర్పిస్తారో, ఇక ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అందుచేత కీర్తన 51లో దావీదు గారు మాట్లాడుతూ, నువ్వు ఆ బలి కోరే దేవుడవు కావునా ప్రభువా, నీవు ఇష్టమైన బలి ఏంటంటే అని ఆయన ఏమంటున్నాడంటే 16-17 వచనాలలో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడలని అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఆ దహన బలి ద్వారా మీరు నేర్పిస్తున్నది ఏంటంటే, నాయన నా తండ్రి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇలాంటి బలి జరగాలి అని మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఎందులో నడిపించాడు? అలా జరిగింది ప్రయాణం. ఇది లేవియాకాండంలో కనబడుచున్న దహన బలి యొక్క సారాంశం. ఆలోచించండి. దేవునిలో లోతుగా మీరు నాటబడి బలమైన పునాదిని యేసు ప్రభు మీద మీరు వేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఇందుటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం మీ బిడ్డలు ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.